సంస్థాపనార్థాయ సంభవామి యుగే యుగే. ఆచార్య ప్రబోధానంద యోగీశ్వర్లు వారికి, జగద్గురువైన శ్రీకృష్ణ భగవంతునికి నమస్కరించుకుంటూ ఈరోజు అక్షర పరబ్రహ్మ యోగము అనే అధ్యాయంలో 6వ శ్లోకం గురించి తెలుసుకుందాం. యం యం వాపి స్మరన్ భావం త్యజత్యేంత కళేభరం తం తమేవైతి కౌంతేయ సదా తద్భావభావితః. ఈ శ్లోకము జీవాత్మ గురించి తెలియచేయబడినది. భావము, ఏ భావమును స్మరించుకుంటూ శరీరమును వదులుచున్నాడో ఆయా భావముని అభ్యాస బలము చేత పొందుచున్నాడు. వివరము, ఈ శ్లోకము నిర్దిష్టముగా ఫలానా వారిని గురించి చెప్పారనుటకు వీలు లేదు. ఈ శ్లోకము ఒక సూత్రము లాంటిది. ఒక సూత్రము ప్రకారము ఏ లెక్కనైనా చేసినట్లు ఇక్కడ చెప్పిన సూత్రము కూడా జ్ఞానులకు అజ్ఞానులకు అందరికీ పనికివచ్చునదిగా ఉన్నది. ఇది ఎవరికైనా వర్తించున్నది. అందువలన ఇది ఫలానా వారికని ఫలానా విషయమునకని ఏ మాత్రము చెప్పలేము. ఈ సూత్రం ఏమిటంటే, శరీరమును వదులునప్పుడు అనగా అవసాన దశలో ఎవని మనసులో ఏ జ్ఞాపకమున్నదో మరణము తర్వాత దానినే వాడు పొందును అన్నది సూత్రము. ముఖ్యముగా గమనించవలసినది ఏమనగా, ఇది మరణములో అవసాన దశ ఏర్పడు వారికి మాత్రమే. అవసాన దశ ఏర్పడని మరణములు ఎన్నో ఉన్నవి. వాటికి ఈ సూత్రము వర్తించదు. కాల మరణములకే కాని అకాల మరణములకు ఈ పద్ధతి సరిపోదని తెలియాలి. అవసాన దశలో ప్రకృతికి సంబంధించిన విషయము ఉండవచ్చు, ఆత్మకు సంబంధించిన విషయమైనా ఉండవచ్చును. ఒకవేళ ప్రకృతికి సంబంధించిన విషయముంటే తిరిగి జన్మ ఉంది. ఏ విషయమును తలచుచుండునో దానినే పొందగలుగును. అట్లు కాక ఆత్మ జ్ఞాపకముంటే మరు జన్మ పొందక పరమాత్మనే పొందగలుగును. ఆ చివరి కాలములో అనగా అవసాన దశలో జీవితములో బలమైనదిగా ఏ విషయముంటే అదే జ్ఞాపకము వచ్చును. కొందరు చివరిలో దేవుణ్ణి తలుచుకుంటే సరిపోతుంది కదా, చివరి కాలంలో నన్ను స్మరించితే మోక్షము పొందవచ్చును అన్నారు కదా, ఇప్పటి నుంచి దేనికి ప్రాకులాడవలను, వృద్ధాప్యం వచ్చినప్పుడు దానిని గురించి యోచిస్తాము లే అని అనుకునేవారు కూడా ఉన్నారు. మనం అనుకున్నట్లు చివరి సమయంలో ఏది కావలిస్తే అది జ్ఞప్తికి రాదు. జీవితకాలములో గల విషయములన్నిటి పైకి ఏ విషయము మనస్సుకు ఎక్కువ గాఢముగా హత్తుకొని ఉండునో ఆ విషయమే చివరిలో జ్ఞప్తికి రాగలదు మనిషికి. అలా ఎందుకు జరుగుతున్నదనగా, అవసాన దశలో మనస్సు బలము కోల్పోవుచుండును. అవసాన దశలో బలహీనపడిన మనస్సు ముఖ్యము కాని చిన్న చిన్న విషయములన్నిటినీ మరిచిపోవును. జీవితములోని ముఖ్య విషయములను మాత్రమే జ్ఞాపకము చేయగలుగుచుండును మనస్సు. మరణము దగ్గరవు కొలది పూర్తి జ్ఞాపకములన్నింటినీ మరిచిపోవును. మనస్సు మరణం దగ్గరవు కొలది పూర్తి జ్ఞాపకము మరిచిపోగలదు, జ్ఞాపకాలన్నింటినీ మరిచిపోవును. చివరిగా ఏదైతే జీవితంలో ఎక్కువగా మనసుకు అంటుకొని ఉండునో దానినే జ్ఞాపకము చేయగలదు. ఆ విషయమే జ్ఞాపకము చివరిది అవును. కొందరికి దైవ విషయమే మనసులో ఎక్కువగా లగ్నమై ఉండును. కొందరికి ప్రపంచ విషయములలో ఏదో ఒకటి పెద్దదుండును. దీనిని బట్టి జన్మనా లేక మోక్షమా అని తెలియను. ఉదాహరణకు ఒకనికి సంగీతమే ప్రాణముగా ఉండుననుకుందాము.
వానికి మరణ సమయంలో కూడా అదే జ్ఞాపకము వచ్చి మరు జన్మ కలుగును. ఆ జన్మలో కూడా సంగీతమునే నేర్వగలిగి దాని యందు ఆసక్తినే కొనసాగుచుండును. ఒకడు ఒక పరిశోధన సాగిస్తూ వాని మనస్సు నిండా ఆ పరిశోధన విషయమే నింపుకొని బ్రతుకుచున్నాడు. చివరికి మరణ సమయంలో కూడా చివరి ధ్యాస పరిశోధన మీదనే ఉండుట వలన వానికి జన్మ కలిగి మరు జన్మలో ఆ పరిశోధనే తిరిగి కొనసాగించును. మనస్సులో ఏదైతే ఇష్టత ఉన్నదో దానిని జన్మాంతరమునందు పొందుచున్నాడు. ప్రపంచ విషయములలో ఏదైతే ఇష్టముగా ఉన్నదో దానినే వాడు పొందగలుగుచుండును. ఎన్ని జన్మలు మారినా దాని నుండి బయటపడలేడు. వానిని ఆ శ్రద్ధ నుంచి మరల్చాలంటే చాలా కష్టము. ఇష్టము జిగురు లాంటిది. ఏ దానికంటుకుంటే దానికే అంటిపెట్టుకొని ఉండును. అందువలన ఒకరి ఇష్టమునొకరు మార్చలేరని పెద్దలు చెప్పారు. ఒకరికి ఇష్టమైన దాన్ని ఎందరు నివారించినా వాడు వదులుకోడు. శ్రద్ధ అనునది దైవ విషయముల మీద ఉంటే పర్వాలేదు. ప్రపంచ విషయముల మీద ఉన్న వారిని పెద్ద పెద్ద గురువులు సహితము మార్చలేరు. ఎవనికి వాడు శ్రద్ధయను దానిని దేని మీద ఉంచితే బాగుండునో బాగా యోచించి నిర్ణయించుకోవలెను. దీనిని గురించే అర్జునునికి భగవంతుడు వచ్చే మిగతా శ్లోకముల్లో ఇలా సలహా ఇస్తున్నాడు. మిగతా శ్లోకంలో చూద్దాము. అందరికీ నమస్కారం.